రేగోడ్ నేను సహారా అగ్రి ప్రొడక్ట్లో ఎక్స్పీరియా చేస్తున్నాను. అయితే మన దేశ ప్రోగ్రాంలో సేంద్రియ వ్యవసాయం గురించి ఈరోజు వివరిస్తాను. అయితే సేంద్రియ వ్యవసాయంలోని ముఖ్యాంశాలు, సేంద్రియ వ్యవసాయం చేయడానికి సేంద్రియ వ్యవసాయం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అవసరం మన సేంద్రియ వ్యవసాయం ద్వారా. ఆ తర్వాత అవసరం మేరకే మనము దుక్కి దున్నాలి. సేంద్రియ వ్యవసాయం ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనం దుక్కి దున్నాలి. ఆ తర్వాత మిశ్రమ వ్యవసాయం పాటించాలి. తర్వాత పంటల మార్పిడి చేయడం. పంటల మార్పిడి చేయడం వల్ల మనకు అధిక దిగుబడులు రావడం జరుగుతుంది. ఆ తర్వాత సేంద్రియ ఎరువులను వాడడం. నెక్స్ట్ కలుపు యాజమాన్యం, అంటే మనము వేరే రకంగా అయితే మనం కెమికల్ తోటి కలుపు వేయమనిస్తాం. ఇప్పుడు ఇక్కడ సేంద్రియ వ్యవసాయంలో ఏం చేయాలి, మనము కలుపు తీయాలి. కలుపు తీయడం. తర్వాత చీడపీడల యజమాన్యం. చీడపీడల యజమాన్యం అంటే మనము ఎక్కువ కెమికల్ వాడకుండా మనం సేంద్రియ వ్యవసాయంలోని చీడపీడలను చేయడం. తర్వాత నెక్స్ట్ వ్యవసాయంలోని సేంద్రియ వ్యవసాయంలోని రకాలు. సేంద్రియ వ్యవసాయంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటోది సమీకృత సేంద్రియ వ్యవసాయం, రెండోది స్వచ్ఛమైన సేంద్రియ వ్యవసాయం. దీనికి సేంద్రియ వ్యవసాయం అంటే సాగు కోసం పచ్చి రొట్టె, ఎరువులు, ఆవు పేడ మొదలైన సేంద్రియ ఇన్పుట్స్ ఉపయోగించడం వల్ల వ్యవసాయాన్ని ఈ విధంగా చేయడం జరుగుతుంది. తర్వాత సేంద్రియ వ్యవసాయం యొక్క అవసరాలు ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయం వల్ల మనకేం అవసరపడుతుంది అనగా సహజ సిద్ధమైన కార్బన్ కలిగి ఉన్న మొక్కలు, జంతువులు, నీటిని మరియు వ్యర్థాలు మరియు ఇతర జీవ పదార్థాలతో పాటు జీవన ఎరువులు ఉపయోగించబడుతుంది. తర్వాత నేలలో పోషకాలు పంటకు సమగ్రంగా అందే విధంగా సుస్థిరత వ్యవసాయం చేయబడుతుంది. దిగుబడులను ఎక్కువగా సాధిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయం వల్ల నేల, నీరు, వాతావరణం కాలుష్యం కాకుండా అవుతుంది. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం వల్ల మనము ఆరోగ్యకరమైన పంటలు తీసుకొని మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది సేంద్రియ వ్యవసాయం. థ్యాంక్ యూ.